హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో అయితే నేను మెంతికూర చూపిస్తున్నాను కదా. ఈ బకెట్లలోనే మెంతికూర ఎంత బాగా వచ్చిందో చూడండి. మెంతికూర ఎప్పుడు కూడా వారం లోపలే వచ్చేస్తుంది. కాకపోతే ఇది నాకు 10 days అయింది. వారం తర్వాత కూడా ముదిరినా కూడా మనం కోసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు. చాలా ఆర్గానిక్గా అసలు ఎక్కడైనా పెంచుకోవచ్చు అనమాట. ఈ మెంతాకు మనం దేంట్లో వేరే మొక్కలు వేసినటువంటి బకెట్ అనమాట ఇది. ఆ మొక్కలు వేయంగా ఆ చుట్టూతా ఖాళీ ఉంది కదా, ఆ ప్లేస్ని నేను యూస్ చేసుకున్నాను అనమాట. దాన్ని ఎందుకు ఖాళీగా అట్లాగే ఉంచాలి, అక్కడ కొంచెం ఆకుకూర పెంచుకుంటే మనకి ఇది వారం లోపలే వచ్చేస్తుంది. కాబట్టి ఈ వారం అన్న మన టైం ఎందుకు వేస్ట్ చేయాలి అన్నట్టు అందులో వేసి పెంచాను. నాకు 10 daysకి బ్రహ్మాండంగా వచ్చేసింది. ఈరోజు ఒక బకెట్లోది హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. పప్పు చేసుకుందామని చెప్పేసి కోసేసి మళ్ళీ నేను అందులోనే మెంతులు వేశాను. అవి నేను ఎలాగా వేశాను అనేది నేను మీకు చూపెడతా ఉన్నాను. ఈ విధంగా ప్రతి దాంట్లో పెంచుకోవచ్చు. మనకి యూస్ చేసి పడేసిన వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, ఇంట్లో థర్మాకోల్ బాక్సులు కానీ ఏదన్నా ఏమంటాం కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ కట్ చేసుకొని చిన్న ప్లేసు ఒక 2-3 ఇంచెస్ లోతు ఉంటాయి కదా, చిన్న చిన్న ప్లాస్టిక్ టబ్బులు లాంటివి ఒక్కొక్కసారి మన ఇంట్లో వాడేసి అవి వేస్ట్ అయ్యి పడేస్తూ ఉంటాము. అలాంటి వాటిల్లో కూడా మనము మట్టి కొంచెం ఎరువు కలిపి వేసుకొని ఈజీగా ఈ మెంతాకునైతే పెంచుకోవచ్చు. ట్రేలో మార్నింగ్ అంతా మనము మెంతాకు వచ్చేసి కోసేసాం కదా, మళ్ళా కొంచెం పోసేస్తాను. ఇది మొత్తం మా బుడ్డగాడు చూడండి ఎలా తినేసాడు, కంత తినేసాడు. ఏమాకంటారు, ఏం చెట్టు అంటే ఇది పారిజాతం చెట్టు. కొంచెం ఇదంతా గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇలా కొంచెం అంత లూజ్గానే ఉన్నది చేసేసా. నేను ఎప్పుడు మామూలుగా నానేసి పోసుకుంటారు కానీ నేను ఎప్పుడు నానేసి పోయిను. ఎప్పుడు కూడా ఇలాగే వేసి వాటర్ వేసేస్తాను. కాకపోతే ఒక రోజు లేట్ అవ్వచ్చు, ఒక పూట లేట్ అవ్వచ్చు మొలకెత్తేదానికి. అన్నీ 3వ రోజు చేస్తే ఇలాగ వేసినప్పుడు 4వ రోజు అవుతుంది. ఇది చూడండి, ఇంట్లో మసాలా గిన్నెలోదే మనం వాడుకునే మెంతులే అనమాట నేనైతే వేసేది ఎప్పుడు కూడా. చూడండి, వేస్తాను. పోయినసారి కూడా ఇలాగే వేసాను. బాగా చూడండి, అవతల ఇంకా ఆ ట్రేలో ఆ టబ్లో అలాగే ఉన్నది, బకెట్లో వేసాను కదా అది ఉన్నది. మళ్ళీ ఒక వారానికల్లా వస్తాయి కదా, ఆకుకూర లేదు అనుకున్నప్పుడల్లా మళ్ళీ వస్తాయి. వేసేసుకుంటే ఎప్పుడు మనం ఏంటంటే ఆకుకూరలకి ఎత్తుక్కోనక్కర్లేదు. చూడండి, అంతా అలా వేసేసాను. ఇప్పుడు ఏంటంటే ఇలాగ మట్టి వేసేసానంటే మట్టి వేసి వాటర్ వేసేస్తే మనకి అన్నీ ఒక 3 days కల్లా మొలకలు వచ్చేస్తాయి. ఇదంతా ఎరువు అన్నీ కలిపిన మట్టి అన్నమాట. ఎరువు మట్టి కలిపి పెట్టుకుని ఉన్నాను. చూడండి, అంతా మట్టి వేసేసాను. ఇప్పుడు వాటరు ఇలాగ జల్లేస్తాను. ఎంతసేపు 10 నిమిషాలు మనం కాదనుకుంటే మట్టి అంతా రెడీగా ఉంటే మనం హాయిగా ఇంట్లోనే వేసేసుకోవచ్చు శుభ్రంగా. ఈరోజు శుద్ధంగానే మెంతాకు కోసి ఆ పప్పు చేశాను. ఎంత కమ్మంగా ఉండింది. అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనకి. మన ఇంట్లో పండించుకొని తిన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్. అది మనం ఎంత ఇచ్చి కొనుక్కున్నా అది రాదనమాట ఫస్ట్. అది నాకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే నేను అన్నీ ఇలాగా ఇష్టంగా పెంచుకుంటాను. ఇదండి, మెంతులైతే మళ్ళీ పోసేసాను. ఇలాగైతే అంతా వేసేసాను కదా, అంత 1 week కల్లా మనకి మెంతాకు వచ్చేసి కోతకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనము ఇంకా ఒక 15 days దాకా అయినా కొంచెం కోసుకొని వాడుకుంటూ ఉండొచ్చు. చూడండి, అవతల బకెట్లో ఎంత బాగా వచ్చిందో. ఇలాగ ప్రతి ఒక్కరూ పెంచుకోవచ్చు, ఎక్కడైనా పెంచుకోవచ్చు అనమాట. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.